నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చేవారు చిన్న పొరపాటు చేసినా సరే కానీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళితే విదేశీ ప్రయాణం చేసేవారు అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ప్రయాణించే భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కువైట్ వంటి దేశాలలో మాదక ద్రవ్యాలు మరియు నిషేధిత పదార్థాల పట్ల కఠినమైన కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఈ రూల్స్ పాటించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. మందుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారిక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మందులు లేదా నిషిద్ధ పదార్థాలు కువైట్కు తీసుకుని రాకూడదు. తెలిసిన వారు లేదా స్నేహితులు లేదా బంధువులు ఇచ్చే పార్సిల్స్ లోపల ఏముందో తెలియకుండా తీసుకురావద్దు. వాటిలో మాదక ద్రవ్యాలు ఉంటే కానీ మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత మా స్నేహితుడు ఇచ్చాడు, మా చిన్నమ్మ కొడుకు ఇచ్చాడు, లేకపోతే మా తమ్ముడు ఇచ్చాడు, పిన్నమ్మ కొడుకు ఇచ్చాడంటే ఏది చెల్లదనమాట. నీ లగేజీకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, నువ్వే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. లగేజీ పైన క్షుణ్ణంగా కన్నేసి 1-2 సార్లు అయితే కువైట్ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తూ ఉన్నారు. ప్రయాణానికి ముందు మీ బ్యాగులను క్షుణ్ణంగా ఒకసారి మీరు కూడా పరిశీలించుకోండి. ఎయిర్పోర్ట్లలో మీ లగేజీని ఎవరికి అప్పగించవద్దు, ఎక్కడికి వదిలి వెళ్ళవద్దు. మీరు వెళ్ళే దేశంలో చట్టాలపైన కనీస అవగాహన మీకు కలిగి ఉండాలి. కొన్ని దేశాలలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. మీరు వాడే మందులను వాటి అసలు ప్యాకెట్లలోనే ఉంచాలి మరియు వాటికి సంబంధించిన వైద్య పత్రాలను వెంట తెచ్చుకోవాలి. చట్టం గురించి నాకు తెలియదని సాకు ఏదైతే ఉందో అది కువైట్ ఎయిర్పోర్ట్లో చెల్లదనమాట. కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లేదా అక్రమ రవాణాకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, భారతీయులే కాకుండా ఇతర ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎయిర్పోర్ట్లో కూడా మీరు ఎక్కడైనా బాత్రూమ్కు వెళ్ళేటప్పుడు కూడా వేరే వారి చేతికి మీ యొక్క లగేజీ అప్పగించవద్దని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే చాలామంది అన్న మీది మాది ఒకే ఊరన్న లగేజ్ ఎక్కువైపోయింది, ఒక 2 కేజీలు ఉంది నీ లగేజీలు వేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటివి కూడా తీసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.